నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తున్నానండి. అదేంటంటే నేను యాక్చువల్లీ మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. మనకి బెస్ట్ ఫంక్షన్ గిఫ్ట్ ఐటమ్స్ ఏవైతే బాగుంటుంది అనేది ఒక చిన్న వీడియో చేశాను అనమాట. అంటే మేము వెళ్తే ఒకళ్ళు ఎవరో గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇది ప్లాంట్ ఇచ్చారు. ఈ ప్లాంట్ గురించి నేను ఒక వీడియో చేశాను అనమాట, ఇండోర్ ప్లాంట్ అని. అయితే దీనికి ఒకళ్ళు కామెంట్ చేశారు, మనకి అది ఇండోర్ ప్లాంట్ అన్నాం కదా, అవుట్డోర్లో కూడా సన్ కింద, డైరెక్ట్ సన్ కింద పెట్టుకోవచ్చా అని అడిగారు. ఈ విషయం నేను ప్రస్తావించే ముందండి నేను ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ప్లాంట్స్ ఎవరైతే పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అండి. ప్రతి వాళ్ళు దీని మీద అవగాహన అయితే ఉండాలండి. ఎందుకంటే నేను చెప్పే విషయం అది చాలా గంభీరమైంది అనమాట. సో దీని ప్లాంట్ కేర్ మొన్న అయితే ఎక్కువ ఇవ్వలేదండి. నేనైతే ఇప్పుడు చెప్తాను, ప్రికాషన్స్ కూడా ఉన్నాయండి దీనికి. ఇది చెప్పే ముందర నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తానండి. మన ఏం జరిగిందంటే, ఈ మధ్య మన ప్లాంట్స్ అది ఇండోరా అవుట్డోరా పెంచాలి అనుకున్నప్పుడు మనకి కొంచెం వాటి మీద మనకి కొద్దిగా అవగాహన అయితే ఉండాలండి. ఎందుకంటే అవగాహన, మొక్కలు పెంచడానికి అవగాహన ఏంటండి, చక్క గ్రీనరీ, ప్రకృతి అంతా మొక్కలే, వాటి మీద మనకు అవగాహన ఏంటండి, అవి అలా పెరుగుతూ ఉంటాయి అనుకోవద్దు మనం. ఎందుకంటే మనం పెంచుకోవాలి అని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు కనుక మనం కొంచెం కేర్ అయితే తీసుకోవాలండి. వాటి గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా మనకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్లాంట్ అయినా అంతే, దానికి కూడా చాలా ఉన్నాయన్నమాట తెలుసుకోవాల్సిన విషయాలు. తర్వాత ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అవుట్డోర్లో కూడా మనకి కొన్ని విషయాలు తెలియాలని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నానంటే, ఈ మధ్య రీసెంట్గా ఒక ఇష్యూ జరిగిందండి. కేరళలో ఇన్సిడెంట్ అయిందనమాట. ఒక ఆవిడ నర్సింగ్ కంప్లీట్ చేసి యూకే జాబ్ కోసం వెళ్తున్నట్టున్నారు ఆవిడ. అయితే సడన్గా ఆవిడ పడిపోయారు ఎయిర్పోర్ట్లో. ఎందుకు పడిపోయారు అంటే, ఆ రోజు పొద్దున ఆవిడ మొబైల్ మాట్లాడుతూ అలా ప్లాంట్స్ కింద తిరుగుతూ ఒక ప్లాంట్ లీఫ్ నోట్లో పెట్టుకొని కొరికారట. ఆవిడ చనిపోవడానికి కారణం ఏంటి అనేది వాళ్ళ తర్వాత స్టడీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఆ ప్లాంట్ నీరియం అంటే ఓలియాండర్ ప్లాంట్ అంటే అది ఇప్పుడు మనం గన్నేర్ అంటాం కదా, మా ఏరియాలో అయితే అది గన్నేర్ అని అంటారండి. ఆ మొక్క యొక్క ఆకు నవలడం వల్ల దానిలో ఉన్న పాయిజనస్ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దానివల్ల ఆవిడకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయిందనమాట. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆవిడ చనిపోవడం జరిగిందండి. అది చాలా ప్రమాదం. తర్వాత కేరళలో ఆ ప్లాంట్స్ కూడా బ్యాన్ చేశారనమాట. దేవాలయాల్లో అక్కడ ఇవి ప్రసాదంగా కానీ భగవంతుడికి కానీ అవి కొంత వాడకూడదు అని కూడా ఏదో బ్యాన్ అది చాలా చేశారనమాట. మనకి ఇక్కడ కూడా దేవాలయాల్లో అక్కడ మనకు పువ్వులు అవి ఇస్తుంటారు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఈ గులాబీ రేకులు అవి చాలా మంది నోట్లో వేసుకుంటారు ప్రసాదం కళ్ళకద్దుకొని. యాక్చువల్లీ గులాబీ మామూలుగా అయితే దాన్ని రోజ్ వాటర్ కూడా మనకు ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. గులాబీ రేకులు తినటం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అదంతా దాని మీద పెస్టిసైడ్స్ అవన్నీ చదువుతున్నారు కదండి. ఇప్పుడు అంతా ఆర్గానిక్ ఎక్కడున్నాయి మనకి, అవి తెలియదు. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనకు చక్కగా పువ్వులు ఇచ్చారనుకోండి, కాస్త దూరంగా కళ్ళకద్దుకొని చెవులు తలలో పెట్టుకుంటే బెటర్. లేదనుకోండి నోట్లో వేసుకొని ఆ హానికర అంతా మనకు పాయిజన్ అయిపోతుంది, బాడీ అంతా చాలా ఇబ్బంది పడతాం. ఎందుకైందో కూడా మనకు అర్థం కాదు అసలు. మనం ఏం తిన్నామని ఆలోచిస్తాం కానీ చిన్న ఇష్యూనే అవుతుంది అది. ఆ గన్నేర్ ప్లాంట్ అంత ప్రమాదకరమైంది. దానిలోనే ఇంకా పసుపు రంగు గన్నేర్ అయితే ఇంక చెప్పక్కర్లేదనమాట, డెడ్లీ పాయిజనస్ అది. కానీ ఇవన్నీ పర్యావరణానికి చాలా మేలు చేసేవి అనమాట. తర్వాత వాటి నుంచి చాలా మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. కాకపోతే ఇప్పుడు మెడిసిన్స్ తయారు చేసేవాడు వాళ్ళు దాని మీద పరిశోధన చేసి ఎంత మోతాదులో ఏవి వాడాలి, దాని బార్క్ నుంచా, లీఫ్ నుంచా, ఫ్లవర్ నుంచా, ఫ్రూట్ నుంచా అనేది వాళ్ళు స్టడీ చేసి చేస్తారండి. అది మెడిసినల్ ప్లాంటే కదా అని మనం యూజ్ చేయడానికి లేదు, మెడిసినల్ ప్లాంట్స్ కూడా. సో అందుకని మనం దేవాలయాలకు వెళ్ళినా కొంచెం ఆ కేర్ అయితే తీసుకోవాలండి. మనకి ఇక్కడ తక్కువ కానీ నార్త్ సైడ్ వెళ్తే మనకి ఆ మాలలన్నీ మనం వెళ్ళ వేసేస్తూ ఉంటారు, ఆ జిల్లేడు పూల మాలలు అవి ఇవి. దాని చిన్న పురుగులు అవన్నీ ఉంటాయి. అవి దానివల్ల కూడా స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి ఏది మంచి ప్లాంట్ ఏది కాదు అనేది మనం తెలుసుకుంటూ వెళ్తే కనుక మనకి ఇబ్బంది ఏమి ఉండదు. చక్కగా మొక్కల్ని పెంచాలండి బాబు, లేదంటే ఫ్యూచర్ అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఈ మొక్క దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంతకీ ఒకళ్ళు రాసిన కామెంట్ ఏంటంటే, ఈ ప్లాంట్ని మనము ఎండలో పెంచచ్చా అంటే, కానీ డైరెక్ట్ ఎండలో అయితే ఇది పెంచకూడదండి. ఎందుకంటే
ఈ డైరెక్ట్ ఎండలో పెంచితే ఏమవుతుందంటే ఇవి సెన్సిటివ్ ప్లాంట్ ఇది. దీని లీవ్స్ ఏవైతే ఉన్నాయి ఈ ఎడ్జెస్ అంతా కాలిపోతాయి అనమాట. ఎడ్జెస్తో పాటు మొత్తం లీఫ్ అంతా కాలిపోతుంది. మంచి ఎండ కనుక బయట ఉంటే జనరల్గా మనకి మొక్కలు ఎండలో పెరిగితే బాగా ఎదుగుతాయని మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. ఫోటోసింథసిస్ గురించి వీటి గురించి అందరికీ దాదాపుగా అందరికీ నాలెడ్జ్ ఉంటుందండి. కానీ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా, అంటే ఏంటంటే దీనిలో ఏం లేదు, చిన్నది మనం ఆలోచిస్తే పువ్వులు పళ్ళు ఈ రెండు కనుక బాగా వచ్చే వాటికి ఎక్కువ ఎండ కావాలి. అలా అని మనకి ఆకుకూరలు తింటుంటాం, లీఫీ వెజిటబుల్స్, వాటికి కూడా ఎండ కావాలండి. మన నీడలో అవి పెంచలేము. సో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇలా కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఎయిర్ ప్యూరిఫైయర్గా మనం ఇంట్లో పెట్టుకుంటున్నామో ఇవి మటుకు అంత ఎండ దీనికి పనికిరాదు. ఇది మామూలుగా మన కిటికీల దగ్గర అక్కడ బాగా వెలుతురు వచ్చే చోట పెట్టుకుంటే మనకి సరిపోతుంది. లేదు అంటే కొంచెం వెలుతురు తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు. ఇంట్లో అయితే చక్కగా వారంలో 2-3 సార్లు కొంచెం వాటర్ జస్ట్ ఒక పుల్లతో ఇట్లా పెట్టండి. పెడితే దానికి కొంచెం తడి అంటితే కనుక ఇంకా పోయే అవసరం లేదు. రోజు అదే మానను పోసేస్తే కనుక అది కుళ్ళిపోతాయి, వేళ్ళు కుళ్ళిపోయి అది చనిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఏంటంటే మొన్న మనం తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం పెద్దగా ఉంది, లీవ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ఇక ఒక 2 లీవ్స్ తీసేసాను, ఇట్లా వడబడిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట. అలా ఒకటి తీసేస్తే ఇంకో 2 వస్తూ ఉంటాయి పక్కన కూడా. మనకి ఇక్కడ చూడండి కొత్తగా మనకి వస్తున్నట్టు కనపడుతున్నాయి కదా. ఇలా జనరల్గా మనం ఏం చేస్తామంటే వర్క్ స్పేస్లో పెట్టాను ఇది. మా వాళ్ళకి చెప్పాను ఇది టచ్ చేయకండి ఈ ప్లాంట్ అన్న. అదేంటి ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నావు కదా, నువ్వే ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నావు అన్నారు. ఎందుకు ముట్టుకోవద్దు అన్నానంటే దాన్ని ముట్టుకోవడం వల్ల మనకి ఎలర్జీ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు ఒకవేళ స్కిన్ సెన్సిటివ్ అయితే ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో పాయిజనస్ ప్లాంట్. దీని లోపల మనం కట్ చేసి వస్తే వైట్గా మిల్క్ లాగా ఉంటుందన్నమాట ఒక సబ్స్టెన్స్, అది మనకి పాయిజనస్ అనమాట. సో అందుకని దీన్ని మనం టచ్ చేయడం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి ఈ ఫోన్లో మాట్లాడటం, దీంట్లో పడి ఈ ధోరణిలో మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు. ఈ ఆకులు తీసి నోట్లో పెట్టుకుంటున్నాము, లేకపోతే ఇంకేంటేంటో చేసేస్తున్నాం. పిల్లలు కూడా అందరూ అలాగే ఉంటున్నారు. అంటే ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటున్నాం అనుకోండి, కొంచెం వర్క్ నుంచి రిలాక్సేషన్ కోసం చక్కగా ఉంది ఈ ప్లాంట్, దీనికి లీవ్స్ ఎన్ని వచ్చాయని లెక్కెట్టడం, ఇలా దీన్ని రాయడం, లేకపోతే ఇవేమన్నా తీసేసి అక్కడే పడేయటం, ఇలాంటి పనులు కామన్గా చేస్తూ ఉంటామండి. అందులో పెద్దగా ఇదే ఉండదు, ఇష్యూ ఏం కాదు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లీవ్స్ మనం ఎక్కడో దూరంగా పడేయకపోతే కనుక కిందే పడేస్తే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు పాకుతూ గబుక్కు నోట్లో పెట్టుకుంటే వామిటింగ్స్ అవ్వడం, వాళ్ళకి మోషన్స్ అవ్వడం, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ప్రమాదానికి దారితీయచ్చు అనమాట. సో పిల్లలున్న ఇంట్లో కొంచెం ఇండోర్ ప్లాంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మనం కూడా టచ్ చేయకుండా చక్కగా అలా ఉంటే అది చక్కగా మనకి ఇస్తుంది, మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కాబట్టి ఆక్సిజన్ చక్కగా రిలీజ్ చేస్తుంది, పొల్యూషన్ లేకుండా మనకి కాపాడుతుంది అనమాట. ఈ విషయాలు అయితే మనం తెలుసుకోవాలండి. మనకు చక్కగా ఇది విండోస్ దగ్గర అక్కడ పెట్టుకోవచ్చు. వర్క్ స్పేస్ అయినా మనకే ఇబ్బంది లేదు, దాని జోలికి మనం వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. వాటర్ కూడా మరీ ఓవర్గా పోస్తే మటుకు పాడైపోతుందండి. తర్వాత ఈ ఆకులు తీసేసినప్పుడు మటుకు జాగ్రత్తగా దానిలో వేసేయండి. కొంచెం పెద్దగా అవుతున్న కొద్ది ఎటైతే వెళ్తుందో అటు సైడ్ తీగలు రావడం అలా అవుతుంది, దాన్ని చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళడమే. లేదు అంటే మనకి హ్యాంగింగ్ పాట్స్లో వెనక బాల్కనీలో ఎక్కువ ఎండ పడకుండా ఉంటుంది కదా, నీడగా ఉన్న బాల్కనీస్లోనే అలా వేస్తే, లేకపోతే షేడ్ ఉంటుంది కదా కొంతమందికి, దానికి కూడా బాగా ఎండ ఉంటే మటుకు ఇవి కష్టం అండి, విత్ స్టాండ్ అవ్వలేమన్నమాట. అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, అవి మనకి బయట అవుట్డోర్లో ఇండోర్లో కూడా అరికపాము లాంటివి అలాంటివి అయితే మనకి ఇండోర్లో అవుట్డోర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇది ఉంటాయి కదా మనీ ప్లాంట్స్ అలాంటివి, ఆ మనీ ప్లాంట్స్ కూడా మనకి బయట ఉంటాయి, ఇంట్లో బతుకుతాయి. చక్కగా వాటర్లో పెట్టినా కూడా చక్కగా ఎదుగుతాయి, అవి చాలా అందంగా కూడా ఉంటాయి కదా మనకి ఆ ప్లాంట్స్. సో వీటి గురించి అవగాహనతో మనం చేసుకుంటే ఇండోర్ ప్లాంట్స్ చక్కగా పెంచుకోవచ్చండి, అసలు నిరభ్యంతరంగా. కానీ కేర్ మస్ట్ బి టేకెన్, అంతేనండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో మళ్ళీ కలుద్దాం.